హాయ్ ఎవ్రీవన్, మీరు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లేదా సెన్సెక్స్ లో ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి అని అనుకుంటే మార్కెట్ లో ఉన్న అన్ని స్ట్రాటజీస్ లో ది బెస్ట్ స్ట్రాటజీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్. ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ లో మనం యూజువల్ గా ట్రేడ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆర్డర్ బ్లాక్ కాన్సెప్ట్ ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటి ఆర్డర్ బ్లాక్ ఫార్మేషన్ మార్కెట్ లో వర్కౌట్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఎక్కువ సార్లు టార్గెట్ హిట్ అవుతుంది అండ్ తక్కువ సార్లు స్టాప్ లాస్ హిట్ అవుతుంది అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. కానీ 6th మార్చ్ నుంచి 11th మార్చ్ దాకా లాస్ట్ 5 డేస్ లో 5 ఆర్డర్ బ్లాక్స్ ఫామ్ అయితే కేవలం ఒక్క ఆర్డర్ బ్లాక్ లో మాత్రమే మనకి ప్రాఫిట్ వచ్చింది. సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఆర్డర్ బ్లాక్ లో వెంటనే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. వేరాస్ 5th ఆర్డర్ బ్లాక్ లో టార్గెట్ హిట్ అయింది కానీ నెక్స్ట్ డే హిట్ అయింది. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? మనం ఏమైనా స్ట్రాటజీలో మిస్టేక్ చేస్తున్నామా లేదా మనం ఎమోషనల్ మిస్టేక్ చేస్తున్నామా? ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ లో మీకు ఈ ఆర్డర్ బ్లాక్ కాన్సెప్ట్ తెలిసినా తెలియకపోయినా ఇక్కడ సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఆర్డర్ బ్లాక్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయి అనే రీజన్ తెలుసుకోవడం కోసం మనం మళ్ళీ ఒకసారి బేసిక్స్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ చార్ట్ మనం అబ్జర్వ్ చేస్తుంటే ఇలాంటి డౌన్ ట్రెండ్ లో ఎప్పుడైతే మనకి మార్కెట్ లో రివర్సల్స్ వచ్చాయో వాటిని మనం యూజువల్ గా మార్క్ చేసుకుంటూ ఉంటాం. వీటినే మనం కీ లెవెల్స్ అని పిలుస్తాం కదా. సో యాక్చువల్ గా ఈ కీ లెవెల్స్ దగ్గర ఏం జరుగుతుందంటే మార్కెట్ ఒక డైరెక్షన్ లో ఫస్ట్ పెరుగుతూ ఉంటే కరెక్ట్ గా ఒక పాయింట్ దగ్గర నుంచి అది పడిపోతూ ఉంటుంది. అంటే దాని అర్థం అంతకుముందు ఇందులో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ బై చేస్తూ ఉంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ వాళ్ళు సెల్లర్స్ గా మారిపోతారు. అంటే మనం ఈ ప్లేస్ ని గనక క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఒక కీ లెవెల్ ఫామ్ అయినప్పుడు పెద్ద పెద్ద ట్రేడర్స్ యొక్క మెంటాలిటీ మారింది, వాళ్ళ యొక్క మనీ డైరెక్షన్ మారింది అని మనం అర్థం చేసుకోవాలి. అండ్ యూజువల్ గా ఇలాంటి కీ లెవెల్స్ దగ్గర మాత్రమే మనం ఆర్డర్ బ్లాక్స్ ని అబ్జర్వ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక క్యాండిల్స్టిక్ చార్ట్ కనపడుతుంది. ఈ క్యాండిల్స్టిక్ చార్ట్ లో హైయెస్ట్ పాయింట్ దగ్గర ఇక్కడ ఒక కీ లెవెల్ ఫామ్ అయింది అని అనుకోండి. సో యూజువల్ గా ఎప్పుడైనా మార్కెట్ లో ఈ కీ లెవెల్ దాటి పైకి వెళ్ళింది అని అంటే అలాంటప్పుడు మనలాంటి రిటైల్ ట్రేడర్స్ లో 90% పీపుల్ దీన్ని బ్రేక్అవుట్ అనుకుంటారనమాట. సో ఈ పాయింట్ ని దాటి పైకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ నుంచి చాలా షార్ప్ గా పైకి వెళ్తుంది అని చెప్పి బై చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కానీ కేవలం 10% పీపుల్ ఎవరైతే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ నేర్చుకున్నారో వాళ్ళకి మాత్రమే తెలుసు ఇది ఒక ట్రాప్ అవుతుందని. సో జనరల్గా ఏమవుతుంది అని అంటే కరెక్ట్గా ఆ కీ లెవెల్ని దాటిన తర్వాత బ్రేక్అవుట్ వచ్చినట్టుగా పైకి వెళ్ళి ఆల్ ఆఫ్ ఎ సడన్ అక్కడ లిక్విడిటీ స్వీప్ జరిగి స్టాక్ ప్రైజెస్ రివర్స్ అయ్యి కిందకు వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకి చాలా క్లియర్గా అర్థమైపోతుంది అంతకు ముందు వచ్చిన బ్రేక్అవుట్ క్యాండిల్ అనేది ఒక క్లియర్ ట్రాప్ అని. దాని తర్వాత క్లియర్ క్లారిటీ కోసం మనకి స్టాక్ ప్రైజెస్ అక్కడ నుంచి ఇంకా షార్ప్గా పడిపోతాయి. సో ఎప్పుడైతే ఇలాగా మార్కెట్లో మనకి షార్ప్ ఫాల్ వస్తుందో అప్పుడు మనకి ఇక్కడ కనపడుతున్న ఈ రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ అవుతుంది. యూజువల్గా ఈ ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ యొక్క మిడ్ లైన్ దగ్గర మనం పుట్ ఆప్షన్ కొనాలి అని అనుకుంటాం. అంటే స్టాక్ ప్రైజెస్ ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయి పైకి వెళ్ళిన తర్వాత ఎగ్జాక్ట్గా ఈ మిడ్ లైన్ దగ్గరకు వచ్చినప్పుడు మనం మార్కెట్లో ఇన్ ది మనీ పుట్ ఆప్షన్స్ కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కీ లెవెల్. ఎగ్జాక్ట్ గా ఈ కీ లెవెల్ దగ్గరే కాసేపటి ముందు పెద్ద పెద్ద ట్రేడర్స్ అంతకు ముందు బయింగ్ లో ఉంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ సెల్లింగ్ కి మారారు, లేదా కొన్ని సార్లు అప్పటిదాకా సెల్లింగ్ మొమెంటం లో ఉంటే అక్కడి నుంచే రివర్స్ అయ్యి బయింగ్ లోకి తీసుకువెళ్లారు. అందుకనే ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్ లేదా కీ లెవెల్ అని చెప్పి మనం అనుకుంటాం. అయితే ఇది యూజువల్ గా రీసెంట్ గా జరుగుండాలి, ఎంత తక్కువ టైం ఫ్రేమ్ లో జరుగుంటే అంత మంచిది. సో ఈ కీ లెవెల్ దగ్గర ఇలాంటి ఫేక్ సిగ్నల్ వచ్చి మార్కెట్ రివర్స్ అయ్యింది అని అంటే అక్కడే ఆర్డర్ బ్లాక్ ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఆర్డర్ బ్లాక్ అనుకుంటున్నాం కదా. ఈ ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ ని నేను సపరేట్ గా తీసుకుంటున్నాను. సో దీని యొక్క హైని అండ్ అలాగే లోని మార్క్ చేసుకుని ఎగ్జాక్ట్ గా మిడ్ లైన్ దగ్గర మనం ఎంట్రీ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాం. సో దీనికి మనకి ట్రేడ్ చేయాలి అని అంటే మనకి టార్గెట్ తెలియాలి, స్టాప్ లాస్ తెలియాలి. ఫస్ట్ ఇలాంటి ఆర్డర్ బ్లాక్స్లో మనం ట్రేడ్ చేసేటప్పుడు స్టాప్ లాస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో స్టాప్ లాస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇది ఒక బెరిష్ ఆర్డర్ బ్లాక్, అంటే కిందకు పడుతుంది అని మనం ట్రేడ్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ యొక్క హైయెస్ట్ లెవెల్ ఉంటుందో ఈ హైయెస్ట్ లెవెల్కి ఒక 20 పాయింట్స్ పైన మన స్టాప్ లాస్ ఉంటుంది అని చెప్పి అనుకుంటాం. సో ఇప్పుడు ఈ స్టాప్ లాస్ నుంచి ఎంట్రీకి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని కనుక మనం క్యాలిక్యులేట్ చేసుకుని దానికి డబల్ డిస్టెన్స్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుని కిందకి మనం టార్గెట్ని పెట్టుకుంటాం అన్నమాట. సో ఇలా మీరు గనక ఆర్డర్ బ్లాక్ స్ట్రాటజీని గనక ఫాలో అవ్వాలి అని అంటే పూర్తిగా మీరు సక్సెస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేది కేవలం మీరు ఫాలో అయ్యే రిస్క్ రివార్డ్ మీదే డిపెండ్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేసాము, దాదాపు 35 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది అని అనుకుంటే అలాంటప్పుడు టార్గెట్ కోసం
2x35 అంటే 70 పాయింట్స్ టార్గెట్ పెట్టుకుంటున్నాం. సో ఎప్పుడైతే మనం ఇలాగ రిస్క్ రివార్డ్లో 1:2 మెయింటైన్ చేస్తామో ఆ రిస్క్ రివార్డే మీకు ఆర్డర్ బ్లాక్లో మనీ సంపాదించి పెట్టేలాగా చేస్తుంది. సో ఇప్పుడు మీరు బేసిక్ కాన్సెప్ట్ అంతా నేర్చుకున్నారు కదా. ఇప్పుడు 6th మార్చ్ నుంచి మనకి ఫామ్ అయిన ఈ 5 ఆర్డర్ బ్లాక్లని చూద్దాం. టార్గెట్ ఎలా హిట్ అయింది, స్టాప్ లాస్ ఎలా హిట్ అయింది అనేది ఒక్కసారి చూద్దాం. సో ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ మనకి 6th మార్చ్ రోజున ఫామ్ అయితే ఇలా ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది కదా. రెడ్ కలర్ క్యాండిల్ కింద నెక్స్ట్ సెకండ్ క్యాండిల్ అండ్ థర్డ్ క్యాండిల్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్లియర్గా ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా ఉంది. కాబట్టి ఇది ఒక పర్ఫెక్ట్ ఆర్డర్ బ్లాక్. మార్కెట్ ఇక్కడ నుంచి ఇలా పడి ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫామ్ అయ్యి తర్వాత రివర్స్ అయ్యి ఈ ఆర్డర్ బ్లాక్ యొక్క మిడ్ లైన్ వచ్చి టచ్ అయింది. సో ఈ మిడ్ లైన్ దగ్గర యూజువల్గా మనం పుట్ ఆప్షన్ కొంటాము. కొన్నప్పుడు మనకి ఇక్కడ ఇది హైయెస్ట్ పాయింట్ కాబట్టి ఈ హైయెస్ట్ పాయింట్కి ఒక 20 పాయింట్స్ పైన మనం యూజువల్గా స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటూ ఉంటాం. సో రిస్క్ రివార్డ్ వైజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మన స్టాప్ లాస్ అనేది 35 పాయింట్స్ ఉంది, టార్గెట్ 70 పాయింట్స్ అవుతుంది. సో కిందకి మనకి 70 పాయింట్స్ జస్ట్ ఒక 20-25 మినిట్స్లో హిట్ అయిపోయింది. కాబట్టి ఇది ఆర్డర్ బ్లాక్ కాన్సెప్ట్ ప్రకారం ఒక సక్సెస్ఫుల్ ట్రేడ్. నెక్స్ట్ 6th మార్చ్ తర్వాత మనకి నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ అనేది 9th మార్చ్ ఉంది. సో ఈ 9th మార్చ్ రోజున నేను అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది యూజువల్గా ఆర్డర్ బ్లాక్ లాగా ఫామ్ అవుతుంది. కింద మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా కనపడుతుంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆర్డర్ బ్లాకే అనుకుంటారు. సో ఎప్పుడైతే ఇలాగా ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయ్యి కిందకి వెళ్తుందో మళ్ళీ రివర్స్ అయ్యి ఈ ఆర్డర్ బ్లాక్ యొక్క మిడ్ లైన్ దగ్గరకు వచ్చినప్పుడు మనం యూజువల్గా ఇక్కడ బై చేయాలి అని చెప్పి అనుకుంటాం. సో ఒకవేళ మనం ఈ లెవెల్లో బై చేస్తుంటే మనకి యూజువల్గా ఈ హైయెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో దానికంటే ఒక 20 పాయింట్స్ పైన అంటే ఇక్కడ దాకా మనం యూజువల్గా స్టాప్ లాస్ పెట్టుకుంటూ ఉంటాం. జస్ట్ నెక్స్ట్ క్యాండిల్లోనే వెళ్ళి మనకి ఫస్ట్ స్టాప్ లాస్ హిట్ అయిపోయి తర్వాత కిందకు వస్తూ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇందులో అసలు టార్గెట్ దగ్గరికి వెళ్ళలేదు. అంటే మనకి ఇక్కడ దాదాపు 35 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది అండ్ టార్గెట్ 70 పాయింట్స్ అని అనుకుంటే 70 పాయింట్స్ టార్గెట్ దగ్గరికి అసలు వెళ్ళలేదు. మనకి ట్రేడ్ ఎంట్రీ రాగానే నెక్స్ట్ 5 మినిట్స్ క్యాండిల్లోనే షార్ప్గా వెళ్ళి స్టాప్ లాస్ని హిట్ అయిపోయింది. అయితే ఇలా స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి స్ట్రాటజీలో మిస్టేక్ ఉందా లేదా మనలో మిస్టేక్ ఉందా అదే మనం కాసేపట్లో తెలుసుకోబోతున్నాం. సో మన సెకండ్ ట్రేడ్ చూసిన తర్వాత థర్డ్ ట్రేడ్ మనకి 10th మార్చ్ రోజున ఫామ్ అయింది. థర్డ్ అండ్ ఫోర్త్ రెండు ట్రేడ్స్ కూడా మనకి 10th మార్చ్ రోజునే వచ్చాయి. సో యూజువల్గా ఆర్డర్ బ్లాక్ నేర్చుకున్న వాళ్ళు ఈ క్యాండిల్ని ఆర్డర్ బ్లాక్ అనుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ ఒక క్లియర్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కనపడుతుంది కాబట్టి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనుకుని ఇలా పైకి వెళ్తూ ట్రేడ్ చేయాలి అని అనుకుంటారు. కాబట్టి ఇక్కడ నేను ఒక మిడ్ లైన్ కనుక డ్రా చేసుకుంటే ఈ మిడ్ లైన్ దగ్గర ఎంట్రీ ఇస్తారు. ఇలా ఎంట్రీ ఇచ్చినప్పుడు స్టాప్ లాస్ అనేది ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉంది. వెళ్ళి మార్కెట్ ఫస్ట్ స్టాప్ లాస్ని హిట్ అయ్యి తర్వాతే టార్గెట్ని హిట్ అయింది. కాబట్టి ఇది ఖచ్చితంగా లాస్ మేకింగ్ ట్రేడే. ఈ ఒక్క ట్రేడ్లో నేను స్టాప్ లాస్ని కొంచెం పైకి జరుపుకుంటాను కాబట్టి నా స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, టార్గెటే హిట్ అయింది అని చెప్పడం మనల్ని మనం మోసం చేసుకోవడం అవుతుంది. స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు స్టాప్ లాస్ హిట్ అయింది అని ఒప్పుకోవాలి. సో ఇలా థర్డ్ ట్రేడ్లో కూడా మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ ట్రేడ్ని మనం అబ్జర్వ్ చేస్తుంటే ఫస్ట్ ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ ఫామ్ అయితే చాలా పెద్ద ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది అండ్ ఇక్కడ మార్కెట్ చాలా షార్ప్గా పడిపోతూ రివర్స్ అయ్యి మళ్ళీ ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ ఇది ఆర్డర్ బ్లాక్ యొక్క మిడ్ లైన్ కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటాం. సో ఇక్కడ ఆర్డర్ బ్లాక్ యొక్క టాప్ లైన్ నుంచి 20 పాయింట్స్ పైకి అంటే దాదాపుగా ఇక్కడ దాకా మనం స్టాప్ లాస్ ని పెట్టుకుంటాం. సో మన స్టాప్ లాస్ అనేది 24 పాయింట్స్ ఉంటుంది కాబట్టి టార్గెట్ అనేది ఎగ్జాక్ట్ గా 48 పాయింట్స్ అవుతుంది. అయితే ఇక్కడ కాసేపు పైకి వెళ్ళి తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది కానీ 48 పాయింట్స్ టార్గెట్ హిట్ అవ్వలేదు. మళ్ళీ పైకి వెళ్ళి స్టాప్ లాస్ ని హిట్ అయ్యి దాని తర్వాత వచ్చి మళ్ళీ టార్గెట్ ని హిట్ అయింది. కానీ ఫస్ట్ స్టాప్ లాస్ హిట్ అయింది కాబట్టి స్టాప్ లాస్ హిట్ అయింది అనే మనం అనుకోవాలి. నెక్స్ట్ అలాగే 10th మార్చ్ రోజునే ఇక్కడ ఇంకొక ఆర్డర్ బ్లాక్ 5th ఆర్డర్ బ్లాక్ కూడా మనకు కనపడుతుంది. ఈ ఆర్డర్ బ్లాక్ కింద మనకు ఒక చిన్న ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా ఉంది. సో ఇలా ఉన్నప్పుడు మనం యూజువల్గా ఈ ఆర్డర్ బ్లాక్ యొక్క మిడ్ లైన్ దగ్గర ఎంట్రీ ఇవ్వాలి అని అనుకుంటాం. అండ్ ఇలా ఎంట్రీ ఇచ్చినప్పుడు మనకి హైయెస్ట్ పాయింట్కి పైన మనం దాదాపు 20 పాయింట్స్ పైన మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో ఇక్కడ స్టాప్ లాస్ దాదాపుగా 46 పాయింట్స్ ఉంది కాబట్టి 92 పాయింట్స్ మనం టార్గెట్ పెట్టుకోవాలి. సో 92 పాయింట్స్ టార్గెట్ పెట్టుకుంటే టార్గెటే హిట్ అయింది, స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు కానీ నెక్స్ట్ డే హిట్ అయింది. ఇక్కడ మనం ఇంట్రాడే చేయాలి అని అనుకుంటున్నాం. నెక్స్ట్ డేకి క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఎంత పెద్ద లాస్ వస్తుందో మనకు తెలియదు కదా. అందుకని ఈ రోజున యూజువల్గా మనం ట్రేడ్లో ఎంటర్ అయితే లాస్లోనే బయటకు వస్తాం. ఎందుకంటే మనం ట్రేడ్లో ఎంట్రీ అయిన తర్వాత క్లోజ్ అయ్యే టైంకి పైకి వెళ్ళి క్లోజ్ అయింది.
కాబట్టి ఈ ట్రేడ్ కూడా మనం ప్రాఫిట్ మేకింగ్ ట్రేడ్ కాదు, లాస్ మేకింగ్ ట్రేడ్ గానే తీసుకుందాం. సో ఇప్పటిదాకా మనం 5 ఆర్డర్ బ్లాకులు చూస్తే ఒకటే వర్కౌట్ అయింది, 4 మనకి వర్కౌట్ అవ్వలేదు అన్నట్టు కనపడుతుంది. సో అగైన్ నేను మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, ఇక్కడ స్ట్రాటజీ తప్పుందా లేదా మన తప్పుందా అదే ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఏ పని చేస్తున్నా, ఏ స్ట్రాటజీ నేర్చుకున్నా, ఎలాంటి ట్రేడింగ్ చేస్తున్నా మీరు ఫస్ట్ స్టెప్ తప్పు వేశారు అని అంటే ఆబ్వియస్గా నెక్స్ట్ స్టెప్స్ అన్నీ కూడా తప్పిపోతాయి. అందుకనే ఫస్ట్ స్టెప్ చాలా ఇంపార్టెంట్. మరి ఈ ఆర్డర్ బ్లాక్ కాన్సెప్ట్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? కీ లెవెల్ని డ్రా చేయడం. ఈ కీ లెవెల్ని డ్రా చేయడం కనుక మీరు తప్పు డ్రా చేశారు అని అంటే ఆబ్వియస్గా మీరు నెక్స్ట్ చేసే ఏ స్టెప్ అయినా కూడా ఫెయిల్ అయిపోతుంది. సో ఇప్పుడు నిఫ్టీలో మనం అసలు యాక్చువల్గా కీ లెవెల్ని ఎలా డ్రా చేస్తాం? దీనికోసం సింపుల్గా 1 అవర్ చార్ట్కి వెళ్తాం కదా. 1 అవర్ చార్ట్స్లో మనం మార్కెట్ రివర్సల్స్, అది కూడా ప్రీవియస్ మార్కెట్ రివర్సల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పి డ్రా చేసుకుందాం. సో రీసెంట్ టైం ఫ్రేమ్లో కనుక నేను అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఇక్కడ నుంచి ఇలా పెరిగి నెక్స్ట్ ఇక్కడ పడి ఇలా పెరిగింది, తర్వాత షార్ప్గా ఇక్కడ దాకా పడింది, తర్వాత ఒకసారి ఇక్కడ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఇక్కడ దాకా పడింది, తర్వాత ఇక్కడ దాకా రివర్స్ అయింది, నెక్స్ట్ ఇలా పడింది. సో ఇలాగా నేను ఎక్కడెక్కడైతే మార్కెట్లో షార్ప్ రివర్సల్స్ ఉన్నాయో ఆ రివర్సల్స్ అన్నిటినీ ఇలా డ్రా చేసుకుంటున్నాను. సో ఇలాంటి డ్రాయింగ్ నేను ఎప్పుడైతే చేస్తానో నాకు దీని బేసిస్లో కీ లెవెల్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాగా నేను ఫస్ట్ ఇక్కడ దాకా కీ లెవెల్స్ని ఐడెంటిఫై చేసుకున్నాను. సో ఇక్కడ నేను హారిజాంటల్ లైన్స్ని డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఒక హారిజాంటల్ రే, ఇక్కడ నాకు ఒక కీ లెవెల్ ఉంది కదా, అండ్ అలాగే ఇక్కడ ఒక కీ లెవెల్ ఉంది కదా. ఎందుకంటే ఇక్కడ నాకు ఫస్ట్ డే ఇక్కడ ఉంది, సో దాని బేసిస్ కీ లెవెల్స్ డ్రా చేయడానికి ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఒక కీ లెవెల్ ఉంది, అండ్ అలాగే ఇక్కడ ఒక కీ లెవెల్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఒక కీ లెవెల్ ఉంది, అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ ఒక కీ లెవెల్ ఉంది. సో ఇవి మాత్రమే ఇక్కడున్న కీ లెవెల్స్. ఇంతకంటే నాకు వేరే కీ లెవెల్స్ కావాలి అని అనుకుంటే నేను చార్ట్ని కనుక జూమ్ అవుట్ చేస్తుంటే ఎప్పుడు ఫామ్ అవుతుంది అని చూస్తే ఆల్మోస్ట్ 1 ఇయర్ ముందు ఫామ్ అయింది. 2025 మేలో ఫామ్ అయింది. 9 నెలల క్రితం ఎవరైతే ట్రేడర్ ఇక్కడ మనీ యొక్క డైరెక్షన్ని మార్చాడో ఇప్పుడు ఎగ్జాక్ట్గా అదే లెవెల్లో మార్చాలి అని చెప్పి రూల్ ఏమైనా ఉందా? లేదు కదా. యూజువల్గా మనం కీ లెవెల్స్ కోసం పాస్ట్ 15 to 20 డేస్ చూస్తాం. ఒకవేళ ఫ్రెష్ చార్ట్ జోన్లోకి వెళ్తే ఒక 3 నెలల్లో 4 నెలల్లో వెనక్కి వెళ్తాం. కానీ దాదాపు 1 సంవత్సరం వెనక్కి వెళ్ళి కీ లెవెల్స్ డ్రా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఖచ్చితంగా అది తప్పే. సో అందుకని ఇక్కడ చేసే మేజర్ మిస్టేక్ ఏంటి అంటే 1 ఇయర్ బ్యాక్ ఎక్కడైతే మార్కెట్ రివర్సల్స్ అయిందో అక్కడ మనం కీ లెవెల్స్ మార్క్ చేసుకుంటాం కదా, ఆబ్వియస్గా తప్పైపోతుంది. అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. ఎందుకంటే కీ లెవెల్స్ మనకి యూజువల్గా రీసెంట్ టైం ఫ్రేమ్లో ట్రేడర్స్ ఎక్కడెక్కడ మార్కెట్ డైరెక్షన్ని మార్చారో అవి కీ లెవెల్స్ అవుతాయి. సో ఇప్పుడు సింపుల్గా నేను 5 మినిట్ టైం ఫ్రేమ్ చార్ట్కి వెళ్తున్నాను. సో ఇప్పుడు కనుక నేను అబ్జర్వ్ చేస్తే నాకు ఏదైతే ఫస్ట్ డే ఉందో ఇక్కడ ఈ రెడ్ కలర్ క్యాండిల్ని మనం ఆర్డర్ బ్లాక్ అనుకున్నాం. ఈ ఆర్డర్ బ్లాక్ క్యాండిల్లో మనకి మంచి లిక్విడిటీ స్వీప్ అనేది కనపడుతుంది. కీ లెవెల్స్ పైకి వెళ్ళి ట్రాప్ చేసి కిందకు వస్తుంది. కాబట్టి ఇది మనకి వర్కౌట్ అయింది. వేరాజ్ 9th మార్చ్ రోజున మనం సెకండ్ ఆర్డర్ బ్లాక్ కనుక అబ్జర్వ్ చేస్తే అసలు ఇక్కడ కీ లెవెలే లేదు కదా. మరి అలాంటప్పుడు దీన్ని ఆర్డర్ బ్లాక్ ఎలా అనుకున్నాం? ఫస్ట్ స్టెప్ ఇక్కడ మనకి తప్పైంది కాబట్టి ఆబ్వియస్గా నెక్స్ట్ ఏం చేసినా కూడా తప్పవుతుంది. నెక్స్ట్ అలాగే 3rd, 4th, 5th ఏది చూసినా కూడా మనకి కీ లెవెల్ పైకి వెళ్ళి లిక్విడిటీ స్వీప్ జరిగి కిందకి రాలేదు. అయితే కేవలం ఈ 5th ఆర్డర్ బ్లాక్ లో మాత్రమే కొంచెం ఈ కీ లెవెల్ పైకి వెళ్ళి లిక్విడిటీ స్వీప్ జరిగి రివర్స్ వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకి టార్గెట్ అనేది హిట్ అయింది, కాకపోతే నెక్స్ట్ డే హిట్ అయింది. సో యాక్చువల్గా ఇక్కడ మీకు కనపడుతున్న 5 ఆర్డర్ బ్లాకుల్లో కరెక్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్స్ కేవలం 1 and 5 మాత్రమే. 2nd, 3rd and 4th మనకు అసలు ఆర్డర్ బ్లాక్సే కావు, ఎందుకంటే అక్కడ కీ లెవెల్సే లేవు. ఈ వీడియోని చాలా సింపుల్గా సమ్మరైజ్ చేయాలి అని అంటే కీ లెవెల్స్ కోసం మనం 1 అవర్ టైం ఫ్రేమ్ చార్ట్లో పాస్ట్ 15 to 20 డేస్ చార్ట్స్ మాత్రమే మనం చూడాలి. ఒకవేళ ఒక ఫ్రెష్ చార్ట్ జోన్లో కనుక వెళ్తే అప్పుడు 3 to 4 months బ్యాక్కి వెళ్ళి మనం అక్కడ కూడా ఒక 15-20 రోజుల్లో ఫామ్ అయిన కీ లెవెల్స్ని మనం మార్క్ చేసుకోవచ్చు. కానీ అంతకంటే బ్యాక్కి వెళ్ళి 6 months, 1 year, 2 years ఇలా బ్యాక్ డేటాలో ఉన్న కీ లెవెల్స్ని మార్క్ చేసుకుని దాని బేసిస్లో ఇప్పుడు ట్రేడ్స్ ఫామ్ అవుతాయి అని అనుకుంటే అది మన సైకలాజికల్ మిస్టేక్ అవుతుందే కానీ ట్రేడింగ్ స్ట్రాటజీ యొక్క మిస్టేక్ కాదు. సో క్లియర్గా మనం నేర్చుకున్న బేసిక్ స్ట్రాటజీ ఫాలో అవుతుంటే మనకి ఈ ఆర్డర్ బ్లాక్లో ఎలాంటి సక్సెస్ రేట్ తగ్గలేదు, అంతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మనమే రోజు ఆర్డర్ బ్లాక్ కనుక్కోవాలి, రోజు ఏదో ఒక విధంగా ట్రేడ్ చేయాలి అని చెప్పి ఆర్డర్ బ్లాక్ కాకపోయినా
ఏదో ఒకలాగా జస్టిఫై చేసి ర్యాండమ్ ట్రేడ్స్ తీసుకోవడానికి మనం ఎక్కువ ట్రై చేస్తున్నాం. కాబట్టి మిస్టేక్ అనేది స్ట్రాటజీలో లేదు, మన దగ్గరే ఉంది. దీన్ని యాక్సెప్ట్ చేయడం చాలా మందికి కష్టం. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను డిసెంబర్ మంత్లో ఆర్డర్ బ్లాక్స్ చూపించినప్పుడు ఒక నెలలో ఎన్ని ఆర్డర్ బ్లాక్స్ ఫామ్ అయ్యాయి? కేవలం 6 పర్ఫెక్ట్ ఆర్డర్ బ్లాకులు ఫామ్ అయ్యాయి. ఇక్కడ మీకు జస్ట్ 3 రోజుల్లో 5 ఆర్డర్ బ్లాకులు కనపడుతున్నాయి. అంటే ఇక్కడ మనమే ఏదో తప్పు చేస్తున్నామని చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అయితే ఆ తప్పు ఇక్కడ కీ లెవెల్స్లో ఉంది. ఇలాగా ఆర్డర్ బ్లాక్లో ఉన్న రూల్స్ మనం ఫాలో కాకుండా మన ఇష్టం వచ్చిన రూల్స్తో ఇష్టం వచ్చిన విధంగా డ్రా చేసుకొని మిస్టేక్స్ చేయడం వల్లే ఈ కాన్సెప్ట్లో మనకి స్టాప్ లాస్లు హిట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మనం మన రూల్స్ని గనక, బేసిక్ రూల్స్ని గనక ప్రాపర్గా ఫాలో అవుతున్నాము అని అంటే నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ తక్కువ రావచ్చు, కానీ అవి వర్కౌట్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. స్టిల్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంది అని అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. ఒకవేళ మీరు యూట్యూబ్లో తెలుగు స్టాక్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోవాలి అని అనుకుంటే ప్లేలిస్ట్లో స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అని ఒక ప్లేలిస్ట్ ఉంది. ఈ ప్లేలిస్ట్లో మీకు అన్ని వీడియోస్ ఫ్రీగానే కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే లెసన్ నెంబర్ 24, లెసన్ నెంబర్ 25 అని చెప్పి ఇలా స్టెప్ బై స్టెప్ ప్రతి కాన్సెప్ట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 48 వీడియోస్ చూస్తే కనుక ఖచ్చితంగా మీరు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ని చాలా బాగా అర్థం చేసుకోగలుగుతారు. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.